హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన పైనీర్స్ అందరిలో కూడా వస్తున్నటువంటి ఒకే ఒక అనుమానం, ఈ పైకాయిన్ అనేది అసలు పెరుగుతుందా పెరగదా? ఎందుకంటే 2-3 సార్లు కూడా $1 పైకి వెళ్ళి మళ్ళీ కిందకి ఏదైతే వచ్చిందో ఈ పరిణామాన్ని చూసి చాలామంది పైనీర్స్ కావచ్చు, లేదంటే దీంట్లో ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక అయోమయానికైతే గురవుతున్నారు. అది ఈ పైకాయిన్ యొక్క ప్రైస్ని ఉద్దేశించి. దాని గురించే మీ అందరికీ ఒక అవగాహన కల్పిద్దామని ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను నిన్నే ఈ వీడియో చేయాల్సింది, కానీ కొన్ని అనివార్యమైన కారణాల వల్ల నేను వీడియో అయితే చేయలేకపోయాను. దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక మనం మెయిన్ టాపిక్లో కొన్ని వస్తే, 2 రోజుల ముందు వరకు కూడా మనం ఈ పైకాయిన్ గురించి ఏమనుకున్నామంటే, ఈ పై నెట్వర్క్కి సంబంధించి 2 మెయిన్ అప్డేట్స్ అయితే మనకు వస్తున్నాయి. దీన్ని బట్టి మన పైకాయిన్ $3 $5కి వెళ్తుందని చెప్పేసి చాలా మార్కెట్లో న్యూస్ అయితే చాలా వచ్చింది. కానీ మనం కూడా అలాగే మాట్లాడుకున్నాం ఏదైతే ఈ 2 అప్డేట్లు వస్తాయో వాటి గురించి. దాంట్లో మొదటిది, ఈ ఎకో సిస్టానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే తీసుకొస్తాము అని చెప్పేసి వీళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని ఉద్దేశించి ఒకటి. అదిగాక కెనడా టొరంటోలో జరుగుతున్న కన్సెన్సస్ 2025 ఏదైతే ఉందో దాంట్లో 14 నుంచి 16th వరకు క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక సెమినార్ అయితే జరుగుతుంది. దాంట్లో 16th మన ఫౌండర్ అయినటువంటి నికోలస్ కొకోలస్ గారు ఈ పై నెట్వర్క్ కి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని మనకి అందజేస్తారు అని చెప్పేసి మనందరిలో కూడా చాలా నమ్మకం ఉంది. దానికి అనుగుణంగా మన పైకాయిన్ కూడా పైకి వెళ్తుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు, దాంతోపాటు నేను కూడా అనుకున్నాను. కానీ ఈ 2 ఈవెంట్ల తర్వాత అనూహ్యంగా మన పైకాయిన్ ఏదైతే $1.5 నుంచి 0.6 0.7 వరకు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది, అంతవరకు కిందకైతే పట్టడం జరిగింది. అసలు ఎందుకు పడింది? వీళ్ళు ఏదైతే అప్డేట్స్ తెస్తామన్నారో, లేదంటే ఏదో నికోలస్ కోకలస్ గారు మాట్లాడారో వాటిని మార్కెట్ ఏ విధంగా తీసుకుంది, దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మెయిన్ గా మన ఫస్ట్ అప్డేట్ గురించి అయితే చూసుకుంటే, ఏదైతే వీళ్ళు పై ఎకో సిస్టానికి సంబంధించి మెయిన్ అప్డేట్ అయితే తీసుకొస్తా అన్నారో ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ అదేంటి, ఎవరైతే దీంట్లో డియాప్స్ ని ప్రమోట్ చేయడానికి ముందుకొస్తారో, ఈ పై ఎకో సిస్టాన్ని ఎవరైతే బలోపేతం చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము, వాళ్లకు మేము 100 మిలియన్స్ వరకు మేము వర్త్ సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక విధంగా పై నెట్వర్క్ కి ఇది చూసుకుంటే చాలా బలమైన అప్డేట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ పైనీర్స్ కావచ్చు, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పేసి ముందుకొచ్చిన వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, వీళ్ళు తీసుకొచ్చే అప్డేట్ వల్ల మన కాయిన్ ఎక్కడికో పైకి వెళ్ళిపోతుంది, ఇక వీళ్ళు అటువంటి అప్డేట్స్ తీసుకొస్తారు అని చెప్పేసి ఎక్కువగా ఊహించుకున్నారు. కానీ అది చాలా తప్పు ఫ్రెండ్స్. అటువంటి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, అటువంటి అప్డేట్స్ వస్తే మన కాయిన్ ఎప్పుడు పంప్ అవుతుంది అంటే, ఏదైతే మార్కెట్లో స్టేబుల్ కాయిన్ ఉందో, ఎగ్జాంపుల్ తీసుకుంటే మన బిట్ కాయిన్, ఇథేరియం, సోలానా, ఇటువంటి ఏవైతే స్టేబుల్ కాయిన్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇటువంటి అప్డేట్స్ కానీ వస్తే అవి తప్పనిసరిగా పంప్ అవుతాయి. కానీ మన పై కాయిన్ అనేది వచ్చి రీసెంట్ గా 3 months అవుతుంది, ఇంకా ఇది మార్కెట్లో స్టెబిలిటీని సంపాదించలేదు. అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ ఈ కాయిన్ గురించి తెలిసే అవకాశం అనేది లేదు. ఇటువంటి పై కాయిన్ గురించి అటువంటి అప్డేట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన పై కాయిన్ మార్కెట్లో స్టెబిలిటీని సంపాదించుకుంటుందో అప్పుడు మాత్రమే మనం అటువంటి అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. వీళ్ళు ఈ ఎకో సిస్టాన్ని బలోపేతం చేయడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం అర్థం చేసుకోకుండా రాత్రికి రాత్రే ఈ కాయిన్ పెరిగిపోతుంది, మనం కోటీశ్వరులం అవుతాం అని చెప్పేసి మనం ఎప్పుడు ఆలోచించకూడదు ఫ్రెండ్స్ మార్కెట్లో. అందులోనూ కొత్తగా వచ్చిన ఈ పై కాయిన్ గురించి అయితే మనం అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది మార్కెట్లో స్టేబుల్ అయిన తర్వాత మాత్రమే మనకి ఈ ప్రైస్ మూవ్మెంట్ లో ఒక అప్ సైడ్ అయితే మనం చూస్తాం ఫ్రెండ్స్. ఈ అప్డేట్ గురించి పై కమ్యూనిటీ సరిగ్గా అర్థం చేసుకోలేనందువల్లనే మన పై కాయిన్ అనేది $1.5 నుంచి 0.6 0.7 వరకు కింద పట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీని తర్వాత 2 విషయాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే, ఏదైతే మనకు టొరంటోలో కన్సెన్సస్ 2025లో నికోలస్ కొకోలస్ గారు మాట్లాడిన తర్వాత మన పైకాయిన్ అనేది విపరీతంగా పంప్ అవుతుందని చెప్పేసి చాలా మంది ఆలోచించారు. కానీ ఏదైతే నేను ముందు చెప్పానో అదే విధంగా మన పైకాయిన్ అనేది పైనుంచి కిందకైతే పట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో అది ఎవరైతే ఈ కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశం అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పడిన ప్రతి మంచి క్రిప్టో కరెన్సీ కూడా పైకే వెళ్తుంది. అందులోనూ మన పైకాయిన్ కూడా ఫ్యూచర్ లో పైకే వెళ్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే దాని స్టెబిలిటీని నిరూపించుకుంటుంది. ఇక ఈ పైకాయిన్ ఎప్పుడు పైకి వెళ్తుంది, ఏదైతే మనకి కొలాబరేషన్స్ జరుగుతున్నాయో అవి జరిగినప్పుడు, ఇంటిగ్రేషన్స్ జరిగినప్పుడు, లేదంటే వీళ్ళు అప్డేట్స్ కొంచెం ఎక్కువగా తీసుకొచ్చి ఎకో సిస్టాన్ని కొంచెం బలోపేతం చేసినప్పుడు మన పైకాయిన్ అనేది పైకే వెళ్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే ప్రైస్ తగ్గింది అని చెప్పేసి మనం అనుకుంటున్నామో, ఎవరైతే దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారో ఇది చాలా మంచి అవకాశం అని అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనం ఆలోచించవలసిన అవసరం అయితే
ఏ విధంగా లేదు. ఇప్పుడు మనకి ఈ పై నెట్వర్క్ పై కాయిన్ అనేది ఏ విధంగా ఉందో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మనం ఒక పొలంలో కొన్ని మొక్కలైతే నాటాం. అవి ఫ్రూట్స్ కావచ్చు, పూలు కావచ్చు, ఏదన్నా మనకు ఉపయోగపడే వాటిని కొన్ని చెట్లు అయితే నాటాం ఫ్రెండ్స్. ఆ నాటిన తర్వాత మనకి వెంటనే అవి పూలు కానీ పళ్ళు కానీ ఏమన్నా ఇచ్చేస్తాయా? ఇవ్వవు కదా. ఒక 6 నెలల్లో, సంవత్సరమో ఎంతో కొంత టైం పడుతుంది. కానీ అప్పటి వరకు మనం ఏం చేయాలి? వాటికి నీళ్లు సప్లై చేయటమో, లేదంటే పెస్టిసైడ్స్ ఏమన్నా వాటికి పోషకాహారం వాటికి ఏదన్నా అందించాలా, ఏదైనా కానీ మనం చేయగలుగుతాం. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ పై కాయిన్కి సంబంధించి పై నెట్వర్క్ కోర్ టీం వాళ్ళు అదే చేస్తున్నారు. దీనికి సంబంధించి స్టార్టప్స్ ఏ విధంగా మనం అప్డేట్స్ తీసుకొని రావాలి, ఏ విధంగా అప్డేట్స్ తీసుకొస్తే మన ఈ పై కాయిన్ అనేది పెరుగుతుంది. వాళ్ళు పెరుగుతుంది అని చెప్పేది ఇప్పుడు గురించి కాదు ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీళ్ళు దాన్ని డెవలప్ చేయడానికి చూస్తున్నారు. అది మనకి ఎందుకు అర్థం కావట్లేదు? రాత్రికి రాత్రే మన కోటీశ్వరులు అవ్వం ఫ్రెండ్స్, అది ఒక కళ మాత్రమే. కానీ మీరు దీని మీద హోప్స్ పెట్టుకోవచ్చు. మనకి ఇది టొరంటోలో జరిగిన కార్యక్రమంలో కూడా నికోలస్ కోకలస్ గారు ఒకే ఒక విషయం చెప్పారు ఫ్రెండ్స్. మేము మార్కెట్ లోకి ఏదో ఒక విధంగా దీన్ని తీసుకుని రావాలి అని చెప్పేసి రాలేదు, మార్కెట్ ని రూల్ చేయడానికి వచ్చాము, ఫ్యూచర్ లో తప్పకుండా రూల్ చేస్తామని కూడా ఒక విధంగా మాట్లాడారు. దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ మీద అతనికి ఎంత నమ్మకం ఉందో మనకి చాలా బాగా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ నికోలస్ కోకలస్ గారు చెప్పిన విషయం ఇప్పుడు గురించి కాదు ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో ప్రజలకు ఏ విధంగా ఈ కాయిన్ ఉపయోగపడాలి అనేది అతని బాడీ లాంగ్వేజ్ ని బట్టి, అతను మాట్లాడిన మాటలను బట్టి మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కాబట్టి దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. తప్పకుండా ఫ్యూచర్ లో ఇది మనకి మన భవిష్యత్తుని మార్చే కాయిన్ గా అయితే మారబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ఈ పై కాయిన్ కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే చాలా మంది వారు కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తున్నారు, అన్న ఫ్యూచర్ లో ఈ కాయిన్ అనేది పెరుగుతుందా పెరగదా, మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి నన్నే అడుగుతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళందరికీ నేను ఒకే మాట చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ పై నెట్వర్క్ అనేది ఇంకా ఇప్పుడిప్పుడే భూమిలోంచి మొలకెత్తుతున్న విత్తనంలోంచి మొలకెత్తుతున్న ఒక చెట్టు లాంటిది. ఇది మనకి ఫలాలు ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే పై నెట్వర్క్ ఉన్న మైన్ నెట్ ఓపెన్ మైన్ నెట్ లోకి ఎప్పుడు వచ్చేసి వీళ్ళ యూటిలిటీని ఎప్పుడైతే ప్రజలు మొత్తం అర్థం చేసుకుంటారో, ఈ పైకాయనుకున్న సామర్థ్యాన్ని ఎంతవరకు ఈ పైకాయను విస్తరించగలుగుతుంది అనే దాని మీద దీని ప్రైస్ అనేది ఆధారపడుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఇది ఫ్యూచర్ లో అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే కాయిన్ అవుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఫ్రెండ్స్ 2030 కల్లా ఇది ఎలా లేదన్నా $15 to $20 వరకు వెళ్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే 5 years మనం ఫ్రీగా మైనింగ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఆ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే దీన్ని మైనింగ్ చేసుకుని వాళ్ళ వ్యాలెట్ లో హోల్డ్ చేసుకుంటున్నారో వాళ్ళు 2030 వరకు వాళ్ళు హోల్డ్ చేసుకోండి. తప్పకుండా మీకు ఒక మంచి ప్రాఫిట్ అనేది మీకు ఏర్పడుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. లేదు నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. లేదు మీకు ఈ పై కాయిన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ పై కాయిన్ అప్డేట్స్ గురించి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.